ఈ సంవత్సరం అంటే 2025 మే 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగబోతున్నాయి. సరస్వతీ నది అదృశ్యమైపోయింది అంటారు కదా, మరి లేని నదికి పుష్కరాలేంటి? సరస్వతీ నది అన్న పేరు వినగానే ఇంకెక్కడి సరస్వతీ నది, ఎప్పుడో అదృశ్యమైపోయింది కదా. ప్రస్తుత కాలంలో సరస్వతీ నది ఎవ్వరికీ కనబడదు, ఎప్పుడో లుప్తమైపోయింది. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ సమీపంలో ఉన్న మానా గ్రామంలో మాత్రమే కనబడుతుంది అంటారు కదా. మరి మనం సరస్వతీ నది పుష్కర స్నానం చెయ్యాలంటే ఉత్తరాఖండ్ వెళ్లాల్సిందేనా, లేక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సరస్వతీ నది పుష్కర స్నానం చేసే అవకాశం ఉందా? ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ కుంభమేళా ప్రపంచ దేశాల ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తేలా దాదాపు నెలన్నర పాటు 65 కోట్ల మంది ప్రజా సంరంభంతో వైభవం అన్న మాటకు నిజమైన అర్థాన్ని చెబుతూ అంగరంగ వైభవంగా జరిగింది. మరి ఇప్పుడు భారతదేశం మరో అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక పండుగకు, సాంస్కృతిక ఉత్సవానికి సన్నద్ధమవుతోంది. అదే సరస్వతీ నదీ పుష్కరాలు. ఈ సంవత్సరం అంటే 2025 మే 15 నుంచి 26వ తేదీ వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగబోతున్నాయి. పుష్కరం అంటేనే 12 అని అందరికీ తెలిసిందే కాబట్టి ఎన్ని రోజులు జరుగుతాయి అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 12 రోజులు జరుగుతాయి. అసలు పుష్కరాలంటే ఏంటి? ఏ ఏ నదులకు జరుగుతాయి? 12 సంవత్సరాలకు ఒక్కసారి ఎందుకు జరుగుతాయి? ప్రత్యేకంగా కొన్ని నదులకు మాత్రమే ఎందుకు జరుగుతాయి? పుష్కరాల విశిష్టత ఏంటి? పుష్కరాల సమయంలో పాటించాల్సిన విధులేంటి? అసలు సరస్వతీ నది అదృశ్యమైపోయింది అంటూ ఉంటే లేని నదికి పుష్కరాలేంటి? ఇలా చాలా అనుమానాలే కలుగుతాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వీడియో. అందుకే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పైన చెప్పిన ప్రశ్నలే కాదు, ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఇప్పటి వరకు జరిగిన పుష్కరాల్లో మీరు ఏ పుష్కరాలకు వెళ్లారు? ఇప్పుడు జరగబోతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారా? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. అదృశ్యమైపోయిన సరస్వతీ నదికి పుష్కరాలేంటి? సరస్వతీ నది పుష్కరాలకు, పుష్కర స్నానానికి ఎక్కడికి వెళ్ళాలి? పుష్కరాల్లో చేయాల్సిన విధులేంటి? ఇలాంటి విశేషాల గురించి చెప్పుకునే ముందు అసలు పుష్కరాలంటే ఏంటి, దానికి సంబంధించిన పురాణ కథనమేంటి అన్నది క్లుప్తంగా చెప్తాను. పుష్కరుడు 3.5 కోట్ల పుణ్యతీర్థాలకు అధిపతిగా శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నాడు. పుష్కరుని అసలు పేరు తుందిలుడు. ఇతడు పరమ ధార్మికుడు, నిష్ఠాగరిష్ఠుడు, మహా తపస్వి. మనుషులు తమ పాపాలు పోగొట్టుకుని పునీతులు కావడానికి నదులలో స్నానాలు చేయడం, ఆ నదీమ తల్లులు మానవుల పాపాలను తాము హరించి వారికి పుణ్యఫలాలు అందించడం, అందువలన నదుల పవిత్రత క్షీణించడం, ఇదంతా చూసిన తుందిలుడు నదులు కోల్పోయిన పవిత్రతను తిరిగి వాటికి సంతరింపచేయాలని సంకల్పించాడు. అందుకోసం పరమశివుని కోసం కఠోరమైన తపస్సును ప్రారంభించాడు. తుందిలుని తపస్సుకు ప్రభావితుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు. దానికి ప్రతిగా పరమేశ్వరుని అష్టమూర్తులలో ఒకటైన జలరూపాన్ని తనకు అనుగ్రహించమని కోరతాడు తుందిలుడు. అతడి కోరికను మన్నిస్తాడు పరమశివుడు. దాంతో అతడికి నదీ జలాలలో పేరుకుపోయిన దోషాలను పరిహరించే శక్తి సంక్రమించడంతో పాటు అతడి పేరు కూడా పుష్కరుడు అయింది. ఆనాటి నుంచి పుణ్యనదులలో పుష్కరుడు నివసించే కాలం గురుగ్రహ సంచారాన్ని అనుసరించి నిర్ణయించబడింది. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్న 12 రాశులలో ఏ రాశిలో అయితే బృహస్పతి ప్రవేశిస్తాడో అలా ప్రవేశించినప్పుడు 12 రోజులు, మళ్ళీ ఆ రాశి నుంచి బృహస్పతి నిష్క్రమించేటప్పుడు 12 రోజులు, మిగిలిన రోజులలో సంవత్సరమంతా కూడా మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాల కాలం ఉండేలా నిర్ణయించబడింది. ఆ విధంగా బృహస్పతి ఉన్న రాశికి అధిష్టానమైన నదికి పుష్కరుడు వస్తాడు. అప్పుడు సమస్త దేవతలతో కొలువు తీరు ఉన్న ఆ పుణ్యకాలంలో ఆ నదికి పుష్కరాలొస్తాయి. ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి పుష్కరాలొస్తాయి. బృహస్పతి మేషరాశిలో సంచరించే సంవత్సరం గంగా నదికి, వృషభ రాశిలో నర్మదా నదికి, మిథున రాశిలో సరస్వతీ నదికి, కర్కాటక రాశిలో యమునకు, సింహరాశిలో గోదావరికి, కన్యారాశిలో కృష్ణానదికి, తులారాశిలో కావేరీ నదికి, వృశ్చిక రాశిలో భీమానదికి,
ధనురాశిలో వాహినీ నదికి, మకర రాశిలో తుంగభద్రకు, కుంభరాశిలో సింధు నదికి, మీనరాశిలో ప్రాణహిత నదికి 12 ఏళ్లకొకసారి పుష్కరాలొస్తాయి. సరే, ఇక ప్రత్యేకంగా ఏ నదికి ఎప్పుడు పుష్కరాలొస్తాయి అన్నది మనకు ఎలా తెలుస్తుంది అన్న విషయానికొస్తే, బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాసుల్లో సంచరిస్తూ ఉంటాడు. బృహస్పతి ఆయా రాసుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరంగా దేశంలోని 12 నదులు ఒక క్రమ పద్ధతిలో పుష్కరాలను శాస్త్రజ్ఞులు రూపొందించారు. ఇలా గంగా, నర్మదా, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమరథి, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత వంటి జీవనదులను పుష్కర నదులని పిలుస్తారు. పుష్కర సమయంలో ఒక సంవత్సరం పాటు ఆ నదిలో సకల దేవతలు కొలువై ఉంటారట. అందుకే ఆ సమయంలో నదీ స్నానం చేయడం వల్ల ఆ దేవతలందరినీ పూజించినట్టవుతుందని భక్తుల నమ్మకం. ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి సంగమ స్నానంగా చెప్పబడుతున్న ప్రదేశంలో ఈ 3 నదులు కలుస్తాయని చెబుతారు. అయితే అక్కడ గంగా, యమున నదులు మాత్రమే మనకు కనబడతాయి. సరస్వతి నది అంతర్వాహినిగా అదృశ్యంగా ఉంటుందని చెబుతారు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే అదృశ్యమైపోయిన లేదా లుప్తమైపోయిన సరస్వతి నది ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలోని మానా గ్రామంలో మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. అక్కడే పుష్కరాలు కూడా జరుగుతాయి. అలాగే తెలంగాణలో కూడా ఒక ప్రాంతంలో ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. దాని గురించి కూడా చెప్తాను. అయితే ముందుగా అసలు సరస్వతి నది ఆవిర్భావం ఎలా జరిగింది అన్న పురాణ కథనం చూద్దాం. దేవి భాగవతంలో ఒక కథనం ప్రకారం ఆ పరాశక్తి సృష్టికి ముందే 5 రూపాలు ధరించిందట. అవి దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి. వారిలో జ్ఞానప్రదాయినిగా సరస్వతీదేవి భాసిల్లింది. ఈ తల్లిని మొట్టమొదట శ్రీకృష్ణుడు మాఘపంచమి నాడు పూజించాడని, అప్పటినుంచే మాఘపంచమి నాడు అమ్మను ఆరాధించడం ప్రారంభించినట్టు చెప్తారు. మరో పురాణ కథనం ప్రకారం బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అతడి నోటి నుండి ఒక అందమైన కన్య వెలికి వచ్చిందట. ఆ కన్యకు వాక్ అని పేరు పెట్టిన బ్రహ్మదేవుడు సకల జనులకు వాక్శుద్ధి ప్రసాదించే దేవతగా పండితుల నాలుకల మీద ఒక రూపంలోనూ, భూమి మీద నదీ రూపంలో 2వ రూపంలో, ఇక 3వ విధంగా తనలోనే ఉండమని ఆమెను ఆశీర్వదించాడట. అలా సరస్వతీమాత భూమి మీద నది రూపంలో ప్రవహించింది అని చెప్తారు. ఇక పురాణ కథనాల్లో సరస్వతీ నదికి సంబంధించి వివిధ విషయాలు మనకు కనబడతాయి. ఋగ్వేదంలో సరస్వతిగా వర్ణించబడిన ఈ నది ఒకప్పుడు విశ్వామిత్ర శాప ఫలితంగా భూతప్రేతాలకు ఆలవాలంగా మారిందట. వశిష్ఠ మహర్షిని బద్ధ శత్రువుగా భావించే విశ్వామిత్రుడు వశిష్ఠుని ఎలాగైనా పరాభవించాలన్న సంకల్పంతో సరస్వతీ నదీ తీరంలో సరస్వతీమాతను లింగాకారంలో ప్రతిష్ఠించి ఆరాధించాడట. అతని భక్తికి మెచ్చిన సరస్వతీమాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంది. తనకేమీ అక్కరలేదని నదికి ఆవలి ఒడ్డున ఉన్న వశిష్ఠుని నదీ జలాల్లో ముంచి తీసుకురమ్మని కోరాడు విశ్వామిత్రుడు. అయితే ఈ కోరిక చాలా అన్యాయం. పైగా సాత్వికుడు, తన భక్తుడు అయినటువంటి ఆ వశిష్ఠుణ్ణి అలా చేయడానికి నిరాకరించింది సరస్వతీమాత. దాంతో క్రోధానికి లోనైన విశ్వామిత్రుడు ఆ నది భూత ప్రేతాలకు, పిశాచాలకు ఆలవాలంగా మారుతుందని శపించాడు. నది యొక్క దుర్దశను చూసిన ఋషులు తమ యొక్క తపశ్శక్తినంతా ధారపోసి సరస్వతీ నదిని సంరక్షించి పూర్వ వైభవాన్ని తెచ్చినట్టుగా ఓ కథనం. ఈ సరస్వతీ నది పశ్చిమ తీరాన ఉన్న బదరికా వనంలోనే వ్యాసుడు భాగవత కావ్యాన్ని వ్రాశాడు అని కూడా చెబుతారు. ఇది ప్రస్తుతం బద్రీనాథ్ సమీపంలో ఉన్న మానా గ్రామానికి కొద్ది దూరంలో మనం చూడొచ్చు. ఇక బలరాముడు ద్వారక నుండి మధురకు వెళ్ళినప్పుడు సరస్వతి, యమునల మార్గంలోనే పయనించాడట. ఇలా ఎన్నో సందర్భాలలో సరస్వతీ నది ప్రస్తావన మనకు కనబడుతుంది. సరస్వతీ నది ఈ భూమి మీద 7 పేర్లతో ఉద్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అవి సుప్రభ, కాంచనాక్షి, విశాల, మనోరమ, సరస్వతి, ఓషువతి, సురేణువు, విమలోదక. ఒకసారి పుష్కర తీరంలో బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ ప్రభావంతో ఏ పదార్థాలను తలుచుకుంటే అవన్నీ ప్రత్యక్షమయ్యాయట. దాంతో యజ్ఞం సుసంపన్నమైనట్టుగా భావించారందరూ. కాని అక్కడ పరమ పవిత్రమైన సరస్వతీ నదీ జలాలు లేవు కాబట్టి యాగం పరిపూర్ణం కానట్టే అన్నారు మునులు. అప్పుడు బ్రహ్మ కోరిక మేరకు అక్కడ ఆవిర్భవించిన సరస్వతీ నది సుప్రభగా పిలువబడింది.
ఇక సరస్వతీ నది మిగిలిన నామముల విషయానికొస్తే నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తున్న మునుల కోరికపై కాంచనాక్షిగాను, గయలో గయమహారాజు చేసిన యజ్ఞంలో అతడి ఆహ్వానం మీద విశాల అన్న పేరుతోనూ, కోసల ప్రాంతంలో ఉద్దాలకుడు చేసిన యజ్ఞంలో మనోరమగాను, కురుక్షేత్రంలో కురురాజు చేసిన యాగంలో సురేణువుగాను, హరిద్వార్లో దక్షుడు చేసిన యజ్ఞంలో సరస్వతిగాను, వశిష్ఠుని ఆహ్వానం మేరకు కురుక్షేత్రంలో ఓషువతి అన్న పేరుతోనూ, హిమవత్ పర్వతం మీద బ్రహ్మ చేసిన యజ్ఞంలో విమలోదక అని ఈ సప్తనామాలతో ఆవిర్భవించింది సరస్వతీ నది. అయితే పురాణ కథనాల విషయం అలా ఉంచితే అసలు లేనేలేదు, అదృశ్యమైపోయింది అని చెబుతున్న నదికి పుష్కరాలేంటి? సరస్వతీ నది అసలు ఉండేదా, లేక ఇవన్నీ పుక్కిటి పురాణాలా అన్న సందేహం కూడా మనకొస్తుంది. కానీ ఆ నది ఉండేది అనడానికి చాలా ఆధారాలున్నాయి. ఎప్పుడో 1000 ఏళ్ల క్రితమే, కలియుగం ఆరంభం కాకముందే, ద్వాపర యుగంలో అంటే మహాభారత కాలం నాటికే సరస్వతీ నది అంతర్హితమవడం మొదలైంది అని చెబుతున్నాయి కొన్ని కథనాలు. ఇది వేదకాలం నాటి నది. సప్త నదులు అని చెప్పే 7 పుణ్యనదులలో అన్నిటికంటే ఉత్తమమైనదిగా ఋగ్వేదంలో వర్ణించారు. నదులకు తల్లిగా, దేవతగా, ఉత్తమ నదిగా వర్ణించింది సరస్వతీ నదిని ఋగ్వేదం. సరస్వతీ నదిని సింధుమాత అని కూడా పిలుస్తారు. అంటే నదులకు తల్లి అని అర్థం. ఇది కనబడకుండా ప్రవహిస్తుంది కాబట్టి దీనిని అంతర్వాహిని అని పిలుస్తారు. సరస్వతీదేవే నది రూపంలో ప్రవహించిందని, నదీ దేవత అని వేదాలలోనూ పురాణాలలోనూ కూడా సరస్వతీ నది వర్ణన కనబడుతుంది. కురుక్షేత్రంలో అఘావతి పేరుతో ప్రవహించే సరస్వతీ నదిలో 7 నదులు సంగమించేవని చెబుతారు. ఇక మహాభారతంలోని శల్య పర్వం ప్రకారం కృష్ణుడి అన్న బలరాముడు పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనలేదు. బంధువుల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూడడం ఇష్టం లేక ఆ సమయంలో ఆయన యాత్రలకు వెళ్ళిపోయాడు. అప్పుడు బలరాముడు ద్వారక నుంచి తన యాత్ర మొదలుపెట్టారు. ఆయన వినాశన్ అనే ప్రాంతంలో సరస్వతీ నది అంతర్ధానమైపోతుండడాన్ని చూశారు అని చెప్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతం థార్ ఎడారిలో ఉందని నమ్ముతారు. థార్ ఎడారి విస్తరణ, దీంతో పాటుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వలనే సరస్వతీ నది అదృశ్యమైనట్టుగా పరిశోధకులు చెబుతున్నారు. సరే, పురాణాలలో వర్ణించినట్టుగా ఇప్పుడు ప్రత్యక్షంగా మనకు కనబడని సరస్వతీ నది నిజంగా ఉండేదా? ఒకవేళ ఉంటే ఎక్కడ ప్రవహించింది? ఇలా అనేకమైన సందేహాలతో ఎన్నో పరిశోధనలు కూడా మొదలుపెట్టారు. ఆ పరిశోధనలు అంచెలంచెలుగా ఆ నది వివరాలను మనకు తెలియచేస్తూనే ఉన్నాయి. సరస్వతీ నది బయటకు కనిపించకపోయినా అంతర్వాహినిగా ఉందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇస్రో అందించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా సరస్వతీ నది హిమాలయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్, సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలిసేదని తెలుస్తోంది. సరస్వతీ నది ఉంది అనడానికి ఇది బలమైన ఆధారంగా చెప్తారు. సాధారణ శకానికి పూర్వం 1900 కాలానికే సరస్వతీ నది అరేబియా సముద్రాన్ని చేరడం మానేసిందట. ప్రస్తుతం చుక్క నీరు దొరకని ఎడారి ప్రాంతంగా మనకు తెలిసిన రాజస్థాన్ ఒకప్పుడు సరస్వతీ నది పరీవాహక ప్రాంతమని కూడా ఈ పరిశోధనలు చెబుతున్నాయి. రాజస్థాన్లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో 13 చోట్ల బోరుబావులు తవ్వితే అప్పుడు లభించిన నీటి నిల్వలను కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షించి ఆ నీరు 4000 సంవత్సరాల నాటిదని గుర్తించారట. 1983లో మొట్టమొదటిగా సిఎఫ్ ఓల్డ్హామ్ అనే ఆంగ్ల ఇంజనీర్ సరస్వతీ నదికి సంబంధించిన పరిశోధన మొదలుపెట్టగా అక్కడి నుండి అంచెలంచెలుగా జరిపిన తవ్వకాలు, పరిశోధనల్లో బయటపడిన శిథిలాలు, అవశేషాలు సరస్వతీ నదిని గురించిన ఎన్నో వివరాలు మనకు చెబుతున్నాయి. 1986 నుండి సరస్వతీ నది పునరుద్ధరణకు స్వచ్ఛంద సంస్థలు మొదలుపెట్టిన కృషిని హర్యానాలో సరస్వతీ నది శోధన సంస్థ మరింత ముందుకు తీసుకెళ్లింది. ఇదంతా సరే, మరి సరస్వతీ నది ఒకప్పుడు ప్రవహిస్తే ఆ తర్వాత ఎందుకు లుప్తమైపోయింది? ఎందుకు అదృశ్యమైపోయింది? ఈ ప్రశ్నకు విభిన్నమైన కారణాలు చెప్తారు. ఒక భయంకరమైన భూకంపం కారణంగా సరస్వతీ నది ఎండిపోయి ఉండవచ్చని పరిశోధనలు చెబుతుంటే, ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ ప్రాంతంలో తరచుగా వచ్చే ఇసుక తుఫానులు ఈ నది ఎండిపోవడానికి కారణమని, యమునా నది సరస్వతిని తనలో కలుపుకోవడంతో సరస్వతి పేరు మరుగున పడిందని ఇలా విభిన్నమైన కారణాలు చెబుతున్నారు. ఏది ఏమైనా వేదకాలం నాటి నది అయిన సరస్వతీ నది ఉంది అనడానికి ఖచ్చితమైన ఆధారాలు మాత్రం చూపిస్తున్నాయి
ఉపగ్రహ ఛాయాచిత్రాలు. సరే, ఇక ప్రస్తుత విషయం సరస్వతీ పుష్కరాలు ఈ సంవత్సరం అంటే 2025 మే నెల 15వ తేదీ నుండి 26 వరకు జరుగుతాయని ముందే చెప్పుకున్నాం కదా. ఈ పుష్కరాలు ఉత్తరాఖండ్ హిమాలయాల్లోని బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో ఉన్న మానా గ్రామ సమీపంలో కనబడే ప్రాంతంలో జరుగుతాయి. అయితే మన తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా జరుగుతాయని విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో కూడా పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ పుష్కరాలను అత్యంత వైభవంగా ఘనంగా జరపబోతున్నట్టు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో చివరిసారిగా సరస్వతీ నది పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా తెలంగాణలో సరస్వతీ పుష్కరాలు జరుగుతుండడం కారణంగా ఈసారి అత్యంత వైభవంగా పుష్కరాలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. గోదావరి ప్రాణహిత సంగమం దగ్గరే అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తోందని, ఆదిలాబాద్ నుంచి వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. అదే చోట అంతర్వాహినిలా సరస్వతీ నది కూడా కలుస్తుందని, ఈ కారణంతోనే కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు జరుగుతాయని చెబుతారు. ఇవి సరస్వతీ నది పుష్కరాలకు సంబంధించిన కొన్ని విశేషాలు. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.